అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 25వ తారీఖు ఆగస్టు నెల 2024 నుంచి 31వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుంటూ ఈ వారంలో జరగబోయే చాలా పెద్ద పరిణామాలు మీకు ముందే తెలుసు. సూర్యుడు ఇప్పుడు సింహరాశిలోకి వచ్చేసాడు. అలాగే కుజుడు 27వ తారీఖు వృషభ రాశిలో అనేక రోజులు ఉండి ఇప్పుడు మిథున రాశిలోకి వస్తున్నాడు. శుక్రుడు ఆల్రెడీ కన్యా రాశిలోకి వచ్చేసాడు. శుక్రుడికి కన్యా రాశి అనేది నీచ స్థానం అన్నమాట. మరి ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఇలాంటి మార్పులు? అలాగే చంద్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్న భరణి నక్షత్రం నుంచి మొదలుపెట్టి పునర్వసు నక్షత్రం దాకా వెళ్తున్నాడు అనమాట. ఈ ప్రయాణంలో కూడా 3 రాశులు మారుతున్నాడు. దాని ఫలితాలు కూడా ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఈ వారం అంతా కూడా పెద్దవాళ్ళకి తిథులు పెట్టాలంటే శ్రావణ మాసంలో సప్తమి నుంచి త్రయోదశి అనేది బహుళ పక్షం అంటారు. ఈ పక్షంలో పోయిన వాళ్ళ తిథులు గుర్తుంటాయండి. ఆ తిథుల నాడు ప్రత్యేకంగా పెద్దవాళ్ళని స్మరించుకుంటూ పిండ ప్రదానాలు అవి చేస్తుంటారండి. దానికోసం ఈ యొక్క తిథులు చెప్పడం జరిగింది. నక్షత్రం చూసుకుంటే భరణి నుంచి పునర్వసు నక్షత్రం, ఆదివారం నుంచి శనివారం వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ వారంలో గ్రహ సంచారాన్ని బట్టి రాహు వచ్చేసి మీన రాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, అలాగే బుధగ్రహం వక్రంలోకి వెళ్ళిపోయిందండి. అలా బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో, సూర్యుడు సింహరాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు. అలాగే శని వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. మరి ఈ పరిస్థితిని బట్టి, గ్రహాల స్థితిని బట్టి ఈ 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుంటూ ముఖ్యంగా ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ గ్రహ రాశి వాళ్ళకి ఎటువంటి భార్య అనేది వస్తుంది, ఆ భార్య ఎలా ఉంటుంది అనేది రాశి నుంచి చూద్దాం. మనం జనరల్గా లగ్నం నుంచి చూస్తాం, కానీ ఈశ్వరి రాశి నుంచి కూడా మనం ఆ విషయంలో కాస్త ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దామండి. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ వారం రోజుల టైం కానీ, 10 రోజులు, నెల రోజులు లేదా సంవత్సర ఫలితాలు కాకుండా మీ జీవిత ఫలాలు ఎలా ఉంటాయి అంటే మీరు జీవితంలో ఉన్నటువంటి దశ ఎలాంటిది, ఏ ఇంట్లో పుట్టారు, ఎలా పుట్టారు, ఎందుకు ఎలా డెవలప్ అవుతారు, మరి వెనకబడతారా, ముందుకెళ్తారా, గతంలో ఉన్నట్టుగానే ఇంకా కిందకి పడిపోతారా, లేదా ఉన్నత స్థితిలోకి వెళ్తారా, ఒకవేళ ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, గ్రహాలని ఏ విధంగా మనం అనుకూలంగా మార్చుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా జ్యోతిష శాస్త్రంలో చాలా గొప్పగా చెప్పొచ్చు అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పంపించండి. మీ జాతకం మొత్తం కూడా బ్రహ్మాండంగా రెడీ చేసి మీతో నేను ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు 50 పేజీలు మెయిల్ చేయడమే కాదు, 20 నిమిషాల రికార్డింగ్ని మీరు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు వినొచ్చు. అందులో ఎన్ని విషయాలు ఉంటాయంటే అసలు మీ పేరు ఏ అక్షరంతో వస్తే బాగుండేది, మీరు పుట్టినటువంటి నక్షత్రం ఎలాంటిది, లగ్నం ఎలాంటిది, రాశి ఎలాంటిది, అలాగే మీ గణము దేవగణమా, రాక్షస గణమా, మానవ గణమా, లేదా మీ నాడి మధ్య నాడియా, అంత్య నాడియా, ఆది నాడియా, మీ లక్కీ నెంబర్ ఏమిటి, ఏ ఏ సంవత్సరాల్లో మీకు బాగా కలిసి వస్తాయి, ఏ వారాలు మీకు మంచిది, ఏ వారాలు మంచిది కాదు, ఏ దిక్కు, ఏ దిశ మీకు మంచిది, ఏ దిశ మంచిది కాదు, ఇలాంటివన్నీ కూడా అనేక శుభవార్తలతో కూడినటువంటి జాతకం చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా జీవితాంతం దాన్ని మీతో పెట్టుకోవచ్చు. చక్కటి పరిహారాలు చెప్తాను. ఇకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళందరూ కూడా ముఖం కనిపించే ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి కూడా, మగవాళ్ళు కుడి చేయి ఫోటోలు పెట్టండి. మీ జాతకాలు రెడీ అవుతే మీతో నేను ఫోన్లో మాట్లాడతాను. మిథున రాశి వాళ్ళందరికీ కూడా 25వ తారీఖు ఆగస్టు నుంచి 31వ తారీఖు ఆగస్టు వరకు బుధగ్రహం యొక్క వక్రస్థితి అనేది కనబడుతుంది అనమాట. మరి దీనివల్ల ఏమైందంటే మేలు జరిగిందండి. వీళ్ళకి ఏంటంటే అదేదో అన్నట్టు కాసేపట్లో పెద్ద గుంతలో పడ్డవాడికి వెనకాల ఎవడ బట్టి లాగినట్టు మనకి ఆ బుధుడు హెల్ప్ చేశాడనమాట. అంటే అనుకోని నెగటివిటీస్ కానీ, అనుకోని ఇబ్బందులన్నీ కూడా సడన్గా ఎవరో ఆపినట్టు. కాదు, అది ఆపడం కూడా ఏంటంటే ఎప్పటికీ ఉండదండి. సడన్గా మళ్ళీ ఎప్పుడు వదిలేస్తాడో మళ్ళీ పడవచ్చు అండి. కాకపోతే ఇప్పుడైతే ప్రస్తుతానికి సేఫ్ సైడ్ అండి. మరి మీరందరూ కూడా రోజు విష్ణు సహస్రనామం చదవండి. మీకు బుధగ్రహం బాగుంది, సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఈ వారం అంతా ఎంజాయ్ చేస్తారు. వక్రస్థితిలో బుధుడు మీకు మేలు చేస్తాడు. కాకపోతే ఏంటంటే టెంపరవరీగా ఉంటుందండి, అది పర్మనెంట్ అనుకోవడం తప్పు. ఇప్పుడే మీరు టకటకటగా ఏ పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ చేసేసుకోండి. అలాగే మీకు ధనస్థానం చాలా బాగుంది, ధన ఆదాయం బాగుంటుంది. అయితే అది మొదట్లో మంగళవారం వరకు బాగుంది. బుధ శుక్రవారాలు విపరీతమైన ఖర్చులు అనమాట. ధన ఆదాయం రాదు, ఇబ్బందులు పడతారు. బాగా ఇచ్చిన మాట ఎవడు నిలబెట్టుకోడు, ఇబ్బందులు అవుతాయి. మళ్ళీ మీకు శుక్ర శనివారాలకు వచ్చేసరికి బాగా డబ్బులు వస్తాయి, బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇలాగా
తృతీయ స్థానం అంటే చూసుకుంటే బంధువులు, స్నేహితులు, రిలేషన్షిప్ అంతా అద్భుతంగా ఉంటుందన్నమాట. అందరి కోఆపరేషన్ బాగుంటుంది, మానసిక ధైర్యం బాగా కలిగి ఉంటారనమాట. అలాగే విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు ఏదైనా ఆగిపోయినవన్నీ వెంటనే కంటిన్యూ చేసేసుకోవచ్చు. ఈ వారంలో టకటక అన్ని పనులు, రిజిస్ట్రేషన్ పనులు, ఈ భూముల పనులు రావటాలు, అగ్రిమెంట్లు అన్నీ చేసేసుకుంటే మీకు మంచిదన్నమాట. ఎందుకంటే రాబోయే రోజుల్లో కొంచెం బ్రేక్ పడుతుంది అనమాట. అలాగే పిల్లల ప్రయాణాలు, వాళ్ళ విదేశీ యానాలు చాలా బాగా కలిసి వస్తుంది. చక్కగా వాళ్ళు అనుకున్న సబ్జెక్టు, అనుకున్న యూనివర్సిటీ, అనుకున్న కాలేజీలో చేరటం అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంది. ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి, తెలివితేటలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. మరి వీళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయి అంటే, ఆరోగ్యం ఇంతవరకు బాగానే ఉంది కానీ అంతా అద్భుతంగా ఉంది. మరి కుజుడు 27వ తారీఖు మారుతున్నాడు కాబట్టి కాస్త అప్పుల వాళ్ళ ఒత్తిడి ఎక్కువ ఉండడం, అలాగే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం లాంటివి జరుగుతాయి అన్నమాట. అలాగే భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ అనేది చూసుకుంటే ఎంతకైనా సరే ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది. కొంచెం హార్ష్గా ఉంటే దానికి మనకు ఎఫెక్ట్ కూడా చాలా నెగిటివ్ వస్తాయి. కాకపోతే స్లోగా వస్తుంది అనమాట. ఎందుకు లేని పని గొడవ అనుకుంటే చక్కగా తక్కువ మాట్లాడుకోవడం మంచిది. పెళ్ళి కాని వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి, ప్రేమికులు కాస్త వెయిట్ చేయండి, పార్ట్నర్షిప్లో లాస్ రాకుండా చూసుకోండి. ముఖ్యంగా అదృష్టం చాలా బాగుండి, తండ్రి యొక్క ఆశీస్సులు బాగుండి, అలాగే పెద్దల ఆశీస్సుల వల్ల అదృష్టం కలిసి రావడం, పెద్దల ఆస్తి మీ చేతికి రావటం అన్నీ బాగా జరుగుతాయి అన్నమాట. మరి ఈ వారంలో కానీ చూసుకుంటే ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడా మీకు తక్కువ అన్నమాట. కొత్త ఉద్యోగంలో చేరాలి, ఏదో చేసేద్దామన్న ఉరుకు పరుగు పనికిరాదు. ఎందుకంటే ఉన్న ఉద్యోగం నిలుపుకోవడమే కష్టంగా ఉంది మిథున రాశి వాళ్ళకి. మరి కొత్త ట్రయల్స్ చేయటం ఎందుకండి? వీలైతే విదేశాలకు ప్రయత్నం చేయండి. 10వ ఇంట్లో రాహు కాబట్టి కాస్త సహాయం చేస్తాడు. విదేశాలకు వెళ్ళిపోతే కాస్త వరకు ప్రశాంతత కూడా జాబ్లో ఉంటుందన్నమాట. మరి వ్యాపారం చేసే వాళ్ళందరి పరిస్థితి కూడా చెప్తున్నాను కదా. ఇప్పుడు ఎంత లాస్ అయిందంటే గతంలో చాలా రోజులుగా చాలా ఇబ్బంది పడ్డ వ్యాపారస్తులందరికీ కూడా శుభవార్త ఏంటంటే 27 తర్వాత కుజగ్రహం యొక్క మార్పు వల్ల వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారని చెప్పేసి బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా మనకి ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఈ యొక్క మిథున రాశి వాళ్ళకు లేకపోలేదు. ఏమండి, మిథున రాశి వాళ్ళందరికీ కూడా భార్య పరిస్థితి ఎలా ఉంటుంది చెబితే ఆశ్చర్యపోతారు. బుధుడు సౌమ్యుడు బుధుడు అంటే మిథున రాశిలో పుట్టినోళ్ళు. మరి వీళ్ళందరూ కూడా భార్యతో రఫ్గా బిహేవ్ చేయరండి. ఏదైనా ఉంటే తక్కువ మాట్లాడతారు, చేతల్లో చూపిస్తారు తమ అసహనాన్ని. అంతేగాని ఈ మాటలతో పెట్టుకొని ఊరికి నువ్వు అది చేసావు ఇది చేసావు అని గొడవ పెట్టుకోరు. అదొకటి. తక్కువ మాట్లాడతారు. ఒకవేళ ప్రత్యర్థి ఎక్కువ మాట్లాడితే తప్ప. ఎందుకంటే వీళ్ళ ప్రత్యర్థి అంటే భార్య కానీ భర్త కానీ అస్సలు నోరిప్పరండి. ఏంటంటే ఇది అంటే వాళ్ళు అటువంటి మెంటాలిటీ అన్నమాట. ఆ మిథున రాశి వాళ్ళకి భార్య కావచ్చు, భర్త కావచ్చు, తక్కువ మాట్లాడతారు, ఎక్కువ ఏకాంతాన్ని ఇష్టపడతారు, ప్రశాంతంగా ఉంటారండి, ఎవరి జోలికి పోరండి, అసలు ఏది చెప్పరండి. వీళ్ళకి అది తలకాయ నొప్పి. ఓపెన్గా చెప్పరు, మనసులో ఉన్న మాట చెప్పరన్నమాట. తక్కువ మాట్లాడేసరికి వీళ్ళకి అనుమానాలు పెరుగుతాయి వీళ్ళ మీద. ఇదేంటి తక్కువ మాట్లాడుతున్నాడు, ఇదే చేస్తున్నాడా, బయట ఏమైనా చేసుకొస్తున్నాడా అన్నట్టుగా డౌట్ వస్తుంది అనమాట. కాబట్టి వీళ్ళ సైలెన్స్నెస్ని కొన్ని ఇబ్బంది ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క జాతకం తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. మీ యొక్క జీవితం మొత్తం మనం డిస్కస్ చేద్దాం.